హైట్ లేవు, పువ్వులాగా తేలిగ్గా ఉన్నావు. అయితే ఆ పువ్వుని కాస్త నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళు. పిలక, నువ్వేమి చెప్పక్కర్లేదు, ఓకేనా యుమికో? నేను రెడీగానే ఉన్నాను. అయితే పద్ద. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను యుమికా. కెముమాకి నీతో అలా చేశాడా కెనిచి? అవును హటోరి, నన్ను బాగా టాల్గా చేసాయి. అప్పుడు నేను ఈజీగా జంప్ చేయగలుగుతాను కదా. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను, ఇదంతా నేచర్ కెనిచి, అర్థం చేసుకో. కానీ హటోరి, నువ్వు నా ఫ్రెండ్ వి. అవును, లేదని చెప్పలేదు, అందుకని నా వల్ల అవ్వని పనంత చేయలేను. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నీ హెల్ప్ ఏమి నాకు అక్కర్లేదు, నేను వెళ్తున్నాను. నేను షింజోని షిషిమారుని హెల్ప్ అడుగుతాను, వాళ్ళిద్దరూ గ్యారంటీగా నాకు హెల్ప్ చేస్తారు. గొడవ అయింది, పద వెళ్ళి తనకి హెల్ప్ చేద్దాం. నువ్వు అన్నయ్యని క్షమించమని అడగాలి. నేను ఇక హటోరితో మాట్లాడను. తన్నడుగు, అన్నయ్య ఇది వరకు మమ్మల్ని కూడా చాలా సార్లు తిట్టాడు. అవును నిజమే. నేం చేసినా మన మంచికే. అవును, మన మంచిగా చేస్తారు. తనకు అన్ని టెక్నిక్లు తెలుసంటే ఏంటంట? మనం తను చెప్పే మాటలు వినాలా? చెప్పు షింజో, చెప్పు. నువ్వేం దిగులు పడకు, నువ్వు బాగా పొడుగ్గా అయ్యే వరకు నేను వదిలిపెట్టావు. ప్లీజ్ నన్ను ఏంటిది? కెనిచి షింజో అరుపు వినిపిస్తోంది. భయపడవలసిన అవసరం లేదు. హా? ఇక్కడ ఏం జరుగుతోంది? శిశుమారు, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? అసలు బుద్ధుందా మీకు? పడ్డబగే చెక్కులు కనబడ్డాయి. శిశిమారు చూడండి, నేను ఎంత హైట్ అయిపోయాను. ఇది శిశిమారు ఐడియానే కదా. ఇలాంటి ఐడియాలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. కెనిచి కర్రల మీద ఎలా నడుస్తాడో ఏమో. ఆగు, ఎక్కడికి పరిగెడతావు? ఒక్క ఫిష్ కోసం ఏం వరుస్తున్నాడు? సొమ్మంతా పోయినట్టు ఎలా వెతుకుతున్నాడో చూడు. నా కోసం దొరుకుతానా? వావ్! ఈ లంబు ఎక్కడి నుంచి వచ్చాడు? కియో, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. తను అంత పొడవు ఎలా అవ్వగలడు? కెనిచి నిజంగా పొడుగైపోయాడు బా. ఎలా ఉన్నారా కెమ్మకి? నువ్వు ఉన్నట్టుండి ఎంత హైట్ గా ఎలా అయ్యావు? కియో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కియో, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేం తెగులు పడకు, నేనున్నానుగా, ఇప్పుడే చూస్తాను. ఇప్పుడు చూస్తాను నువ్వు ఒంటి కాళ్ళ మీద ఎలా నడుస్తావో. ఇప్పుడు ఉంటుంది మజా, చూడాలి. సూపర్ బా. అలా చేయకు ప్లీజ్. కొయ్యి కొయ్యి కొయ్యిరా బాబు, కెనిచి కాలు కొయ్యి. ఇప్పుడు ఉంటుంది మజా. పొడుగ్గా ఉన్న కెనిచి చెట్టుకలా వేలాడుతూనే ఉండు. నన్ను కాపాడండి. హటారా, నువ్వు ఎక్కడున్నా? నువ్వా ఇక్కడ? హటారే ప్లీజ్ రా, నన్ను పట్టుకో, పైకి రా. థ్యాంక్ యూ. కెనిచి హైట్ అవ్వాలని మనసులో బాగా అనుకున్నాడు. ఇప్పుడు హైట్ అవ్వడానికి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో నుంచి ఇతన్ని ఎలా బయటికి తీసుకురావాలి? నేనే ఏదో ఒకటి చేయాలి. హటోరి, నేను పొడుగ్గా అవ్వడానికి ఏమైనా చేస్తాను. ఒక్క దారి ఉంది. ఆ తర్వాత అతను ఎప్పుడు హైట్ అవ్వాలని కోరుకోడు. నన్ను క్షమించు కెనిచి. నేను చూపిస్తున్నదే నువ్వు చూస్తావు, నేను చూపిస్తున్నదే నువ్వు చూస్తావు. నాకు టాల్ అవ్వాలనుంది. అనుకున్నట్టే కలలో నువ్వు హైట్ అయిపోయావు కెనిచి. అవును, ఎంత టాల్ గా అయిపోయాను. కెనిచి, ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఇంత హైట్ గా ఉన్నావు? అవునవును, టాల్ అయిపోయాను. ఇవాళ మన ఇద్దరం కెనిచి ముందు చాలా పొట్టిగా కనిపిస్తున్నాం కదా. అవును ఏమికో, నిజమే. కానీ కెనిచి తన షూస్ లో ఏదో దాచిపెట్టి ఉంటాడు. ఉండు చూస్తాను. నాకేం అలా అనిపించడం లేదు. కెనిచి, నిజం చెప్పు, ఈ షూస్ లో ఏం దాచిపెట్టావు? చెప్పు. అలా చేయకు కెమ్మకి. కెనిచి పొడవయ్యాడు, పొడుగయ్యాడు. కెనిచి పొడవయ్యాడు. పలే 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 పలే, కెనిచి పొడవయ్యాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైనా
కాపాడండి. పొడుగ్గా ఉన్న కెనిచి, పొడుగ్గా ఉన్న కెనిచి, పొడుగ్గా ఉన్న కెనిచి, పొడుగ్గా ఉన్న కెనిచి. నేను ఇంత హైట్గా ఉన్నానంటే నన్ను ఎవరైనా కాపాడండి. నాకు పొడుగు కావాలని లేదు, నన్ను ఎవరైనా కాపాడండి. ఇదేంటి కలేనా? కెనిచి నేను పొడుగ్గా చేయడానికి ఇంకొక ఐడియా వచ్చింది. అవును మంచి idea ఉంది. వద్దు, నాకు టాల్ కావాలని లేదు. షిన్సాన్ నన్ను వదిలే. తనని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో. అవును చాలా కష్టం. డింగ్ డింగ్. ఇంకా హైట్ అవ్వాలని కెనిచి ఎప్పుడు కోరుకోడు. డింగ్ డింగ్. ఈ రోజు నా హెయిర్ స్టైల్ బాగా సెట్ అయింది. ఇమికి బాగా ఇంప్రెషన్ వస్తుంది. కెనిచి ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నాను? ఏంటో చెప్పు. ఇదిగో ఇందులో రాసినవన్నీ మార్కెట్ నుండి తీసుకురా. జాగ్రత్తగా కానీ వచ్చేయ్. మమ్మీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎందుకు అమ్మకి సాయం చేయడం నీకేం సమస్య కెనిచి? హటోరి నీకేమీ తెలియదంటే నువ్వు ఊరికే ఉండాలి. నేను పార్కుకి వెళ్ళాలి. అక్కడ యుమికో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. డింగ్ డింగ్, ఇదే విషయం అయితే నువ్వు నాకు ఇది ముందే చెప్పుండాల్సింది కెనిచి. ఇదిగో ఇదే నీ సమస్యకి పరిష్కారం. చూస్తూ ఉండు. అన్ని సమస్యలకి ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. ఇదే మంత్రశక్తి ఉన్న బాల్. డింగ్ 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 డింగ్. ఆ! నేనేంటి ఇక్కడ నిలబడి ఉన్నాను? కెనిచి నేను ఎక్కడున్నాను మమ్మీ? ఏది పుట్టెటివు, నేనే మార్కెట్ వెళ్ళొస్తాను. నువ్వు దాన్ని ఎలా చేసావు? అది నీకెందుకో, నీ పని పూర్తయిపోయింది కదా. కాదు చెప్పు హటోరి. ఇది చాలా గొప్ప బాల్. ఇందులో నుంచి పొగ వచ్చినప్పుడు వాళ్ళు జరిగింది కొద్దిసేపు మర్చిపోతారు. వావ్ ఆ కెమ్ముమకి మీద ప్రయోగించడానికి నేను చాలా బాల్స్ ని తయారు చేశాను. అవునా, ఇక్కడ చూడు. చూసావా ఎన్ని బాల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు దాన్ని కిందకి తెచ్చావు? వావ్ నాకు చూపించు. చూపించు షింజో. వద్దు వద్దు, దాన్ని తీసుకోకు. అది నువ్వు ఆడుకుంటున్నట్టు ఏమీ ఆడుకునే వస్తువు కాదు కెనిచి. చూపించు. ఇది కింద పడితే ఎంత పెద్ద సమస్య నీకు తెలుసు కదా. నన్ను క్షమించు హటోరి. యుమికో నా కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అన్నయ్య, ఆ బాల్ ని ఎలా యూజ్ చేస్తావా చెప్తావా అన్నయ్య? డింగ్ 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 డింగ్. అమ్మా, కెనిచికి చిన్న పనే ఉంది కాబట్టి తను బజార్కి వెళ్ళడు. డింగ్ 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 డింగ్. ఇప్పుడు నేను వెళ్ళి కెనిచి ఏం చేస్తున్నాడో చూస్తాను. అయితే చాలే. ఎంతసేపు అయింది? ఈ కెనిచి ఏంటి ఇంకా రాలేదు? ఇంత కోపమా యుమికో? సారీ, నేను రావడానికి కాస్త లేట్ అయింది. నన్ను క్షమించు. నువ్వేం మాట్లాడకు. ఒక ఆడపిల్లని ఇంతసేపు వెయిట్ చేస్తావా? నీతో ఆడుకోను పో. ఇప్పుడే నేను నిన్ను ఈ బాల్ తో మార్చేస్తాను చూడు. డింగ్ 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 డింగ్. ఇప్పుడు నువ్వు కెనిచి కోసమే ఇక్కడికి వచ్చావు కాబట్టి వెళ్ళి తనతో ఆడుకో. డింగ్ 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 డింగ్. నాకు తెలిసి మంచి అభిప్రాయంతోనే వస్తుంది. కెనిచి, చెప్పు. నన్ను క్షమించు. పద వెళ్ళి ఆడుకుందావా? సరేరా వెళ్దాం. మంచిది, ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ సాల్వ్ అయిపోయింది. మిత్రులు ఎప్పుడు గొడవ పడకూడదు కదా. డేంగ్ డేంగ్. కెనిచి ఏంటి ఇంకా నిద్రపోతూనే ఉన్నావు? లేదు మమ్మీ, నన్ను నిద్రపోనివ్వండి. నాకు ఒంట్లో ఇలా బాగాలేదు. చూడు కెనిచి, స్కూల్ కి వెళ్లకుండా ఉండటానికి ఊరికే నాటకాలు వేయకు. అర్థమైందా? అయితే పర్వాలేదులే. ఒంట్లో బాగోకపోతే పడుకొని నిద్రపో, సరేనా? డింగ్ 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 డింగ్. సరే లేకెనిచి, ఇక టైం అయిపోయింది. నీకు స్కూల్ కి వెళ్ళాల్సిన టైం అయిపోయింది. రా త్వరగా వెళ్దాం. ఇంకా సేపు నిద్రపోనివ్వు. కెనిచి, ఇప్పుడు టైం 10 అవబోతోంది. ఏంటి 10 అవబోతోందా? ఈ రోజు నేను అయిపోయాను. నేను బాగా తిట్టించుకోబోతున్నాను. అరే, ఇది ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? టోపీ పెట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావా? స్కూల్కి రావాలంటే టైంకి రావాలి.
అరే కెనిచి, నువ్వు బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా ప్లీజ్. అరే పిల్లలు, ఈ రోజు మీరెందుకు అంత తొందరగా స్కూల్కి వచ్చేసారు చెప్పండి. సార్ ఏం చెప్తున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఆ బాల్ ని యూజ్ చేసి ఎవరినైనా చూసి కాపీ కొడతాను. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. అయినా ఏంటది? నా అనుమానం నిజమే అయ్యింది. వీడి మ్యాజిక్ బాల్ ఉపయోగిస్తున్నాడు. ముందు ఇక్కడ దృష్టి పెట్టు. సరే సార్. కెనిచి, నాకు ఒక నిజం చెప్పు. ఈ రోజు నీ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? చాలా ఈజీగా అనిపించింది కెమ్మాకి. వీడు అబద్ధం చెప్తున్నాడు నాకు బాగా తెలుసు. కెనిచి, ఒంగోనుండు, అలాగే ఒంగోనుండు. అరే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఇంతవరకు నువ్వు దేని చూసి రెచ్చిపోయావు? అది నా చేతుల్లో ఉంది. బాయ్ బాయ్. అరే రే, అటోరీకి ఈ విషయం తెలిసిందంటే నా మీద చాలా బాగా కోపడతాడు. ఏంటి మార్కులు చూస్తుంటే నీకు అసలు శ్రద్ధ లేనట్టుగా ఉంది. రాను రాను చదువులో ఎందుకు పనికి రాకుండా పోతున్నావు. కెనిచి, నవ్వొద్దు. సరిగ్గా చదవనందుకు నువ్వు ఇప్పుడు సిగ్గుపడాలి. నానా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నిజంగా ఇవి నా పేపర్లు కావు. ఇప్పుడు తీస్తాను చూడండి. ఇది సంగతి. ఇంతవరకు దీంతోనే పనులు చేయించుకుంటున్నావు కదూ? దాన్ని చూస్తుంటే నాకు తినాలనిపిస్తోంది. ఇది నాకేం పెద్ద విషయం అనిపించట్లేదు. వచ్చేస్తున్నా. ఓరి నాయనా. చూస్తాను. డింగ్ డింగ్. ఏయ్. కెనిచి, ఏమైంది? నేను టపాకాయల్ని చాక్లెట్ అనుకొని నోట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? తప్పుడు పని చేయాలనుకున్న వాళ్ళకి ఇలా శిక్ష పడే తీరుతుంది. డింగ్ 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 డింగ్. అందుకే నేను తీసుకొచ్చా. అన్నయ్య, అక్కడ ఉన్న తాతయ్య ఎవరన్నయ్యా? నీకు తెలీదా షింజో? తను శాంటా క్లాస్. తను క్రిస్మస్ అప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇస్తారు. శాంటా క్లాస్ తాతయ్య నాకు గిఫ్ట్స్ ఇవ్వాలా? ఇస్తాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను రాత్రి వచ్చి గిఫ్ట్ ఇస్తాను. రాత్రి ఇస్తారా? తను నిజంగానే వస్తారా? అబద్ధం చెప్తున్నారా ఏంటి? ఇలా చూడండి, మమ్మీ మన క్రిస్మస్ ట్రీని ఎంత బాగా డెకరేట్ చేశారో. అసలు ఈ క్రిస్మస్ ట్రీని ఎందుకు డెకరేట్ చేస్తారు చెప్పు కెనిచి. ఇది ఎందుకంటే శాంటా క్లాస్ గిఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. హాయ్ డార్లింగ్, నాకు చాలా గిఫ్ట్లు వస్తాయి చిచ్చిమాలు. కబడ్డీ 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 కబడ్డీ. నేను నా బహుమతిని ఇందులో దాచుకుంటాను. నిజంగానే వస్తారా? పిల్లలు ఏం చేస్తున్నారు? హాయ్ బాబాయ్, ఏంటిది? శాంటా క్లాస్ వీళ్ళ కోసం ఇందులో గిఫ్ట్స్ వేస్తారు. నేను చేసింది బాగుందా అమ్మా? చాలా బాగా చేశావు షింజో. శాంటా క్లాస్ అందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చిస్తారు. ఏం తీసుకొచ్చిస్తారమ్మా? ఏం తీసుకొచ్చిస్తారో నేను గట్టిగా చెప్పలేను గాని మమ్మీ, నాన్న, చిన్నప్పుడు మీకు కూడా చాలా గిఫ్ట్స్ వచ్చాయా? అవును, నాకు చిన్నప్పుడు బోలెడన్ని గిఫ్ట్లు వచ్చేవి. అంతేకాదు, మేం కూడా మీలాగే ఎదురు చూసేవాళ్ళం. మనల్ని మర్చిపోయి వెళ్ళిపోరు కదా. నువ్వు నిజా కదా, కాబట్టి నువ్వు అన్నిట్లో పాల్గొవాలి షింజో. ఈ రోజు ఎంత లేట్ అయినా శాంటా క్లాస్ ని కలవాలి. చిచ్చిమాలో, నువ్వు కూడా నాతో ఉంటావా? అసలు ఇదే మాట షింజో. నువ్వు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా త్వరగా వస్తారు. ఎప్పుడైనా పర్వాలేదు, నేను మెలుకుతూనే ఉంటా. ఈ రోజు మీ ఇద్దరికి నిద్రపోవాలనే ఐడియానే లేదా? లేదు, మేము శాంటా క్లాస్ ని కలిసి నిద్రపోతాం. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్తారు? సరే అయితే ఆయన వస్తే నన్ను లేపు షింజో. అయితే నీకు కూడా శాంటా క్లాస్ ని కలవాలి, కానీ నువ్వెందుకు చెప్పలేదు? సరే అయితే మీరు ఎదురు చూస్తూ ఉండండి. చిచ్చిమాలో ఎవరో వచ్చినట్టున్నారు. శాంటా క్లాస్ అయి ఉంటారా? ఏంటి నానచ్చాలు? నేను శాంటా క్లాస్ కదా అనుకున్నాను. నా
తల తిరుగుతోంది. నా తల మీద ఏమైనా గాయమైందేమో కాస్త చూసి చెప్పండి పిల్లలు. నాకు చాలా బాధగా ఉంది నాన్న. ఇలా చూడు, తను చాలా చిన్న పిల్లవాడు కానీ శాంటాక్లాస్ ని కలవాలని అనుకుంటున్నాడు. నాకు చిన్నప్పుడు ఇంతే ఉండేది, శాంటాక్లాస్ ఎప్పుడు వస్తారో అని. ఇలా చూడు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఎవరైనా శాంటాక్లాస్ లాగా డ్రెస్ వేసుకొచ్చారనుకో, అప్పుడు షింజో షిషిమారో కలలో నెరవేరుతాయి. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు శాంటా క్లాస్ ఎవరవుతారు? ఆ పని నాకు వదిలేయండి, నేను దాన్ని బాగా చేస్తాను. నేనున్నాను కదా, నన్ను నమ్మండి. డింగ్ 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 డింగ్. అర్ధరాత్రి కూడా అయిపోయింది. ఈ పాతికల శాంతాక్లాస్ వచ్చేసి ఉండాలి కదా, మళ్ళీ ఎందుకని మన ఇంటికి రాలేదు? ఒకవేళ మన ఇంటి అడ్రస్ మర్చిపోయి ఉంటారా? నువ్వేం దిగులు పడకు షింజో, ఆయనకు అందరి ఇళ్ళు గుర్తుంటాయి. అయితే శశిమాలో మన ఇంటికి ఎందుకని ఇప్పుడు దాకా రాలేదు? అదిగో వచ్చేసినట్టున్నారు. త్వరగా రా, చూద్దాం పద. రా రా రా, లేకపోతే వెళ్ళిపోతారు. భలే భలే భలే, శాంటాక్లాస్ వచ్చేసారు. రా షింజో, రా, త్వరగా వెళ్ళి చూద్దాం. రా. నువ్వు ఇలాగే అరుస్తూ ఉన్నావంటే ఇంకెప్పటికీ శాంటాక్లాస్ ఇటువైపు రాడు. మీరు పడుకోండి, నన్ను పడుకోనివ్వండి. అయితే చాలే. గెలగలే గెలగలే గెలగలే. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. తను వచ్చేస్తున్నాడు. పట్టుకున్నాను, నువ్వు తప్పించుకోలేవు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు? ఆయన వదిలేయండి. నేను ఎలాగైనా పట్టుకుంటాను. శాంటాక్లాస్ వేసుకున్న డ్రెస్ ఏంటి బ్లూ కలర్ లో ఉంది? భలే భలే భలే, శాంటాక్లాస్ మనకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. నాకు నచ్చిన చాక్లెట్ రోల్. వావ్, నాకు టాయ్ గన్ దొరికింది. సరే కానీ శాంటాక్లాస్ ఎలా తెలుసు? నాకు ఈ నింజా స్టార్స్ అంటే చాలా ఇష్టం అని కెనిచి. ఆయనకి అంతా తెలుసు. నీకు తెలుసా అన్నయ్య, నిన్న రాత్రి శాంటాక్లాస్ వచ్చారు, కానీ మేము ఆయన్ని పట్టుకునే లోపు మా చేయి జారి వెళ్ళిపోయారు. కానీ మేమేం వదిలిపెట్టలేదు. ఇదిగో తన సూట్ డ్రెస్ తిరిగింది. అయితే శాంటాక్లాస్ లాగా ఆశ్రయించుకొచ్చింది. అంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా నేను చేస్తూ ఉంటాను. అన్నయ్య, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? నాకు ఆటోగ్రాఫ్ కావాలి. శాంటాక్లాస్ మా అన్నయ్యనని నేను అందరితో చెప్పుకుంటాను. శాంటాక్లాస్ ఇక్కడ కూర్చొని తన బట్టలను కుట్టుకుంటున్నాడు. డింగ్ డింగ్ డింగ్. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. చాలా రుచిగా ఉంది కదా? నీకు నచ్చిందా? మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సరిగ్గా చెప్పావు. ఈ రోజు అక్కడ భలే సరదాగా అనిపించింది. మీరిద్దరూ అక్కడ బాగా పనిచేశారు. తర్వాత అమ్మ చేసిన రైస్ కేక్ అందరికి బాగా నచ్చిందంట. మీరు మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. సరేలే, ఇప్పుడు లాస్ట్ కేక్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాను. నా ఉంగరం. అరే ఇంతకీ ఏమైంది చెప్పు. నా ఉంగరం పోయిందండి. ఉంగరం పోయిందా? అవును, నా వేలు కనిపించటం లేదు. బహుశా ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, వెళ్ళి వెతుకు. గుర్తు తెచ్చుకోండమ్మా, మీరు పొద్దున ఉంగరం వేసుకున్నారా? అప్పుడు వేసుకునే ఉన్నాను. ఒకవేళ అది కేక్ లోపలికి వెళ్ళిపోయిందేమో. ఆ ఉంగరం ఈ కేక్ లోనే ఉంటే బాగుండు. అయితే హటోరీ ఇప్పుడే దీన్ని పీస్ పీస్ చేస్తాడు. రా హటోరీ, దీన్ని పీస్ పీస్ గా చేయి. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. డింగ్ 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 డింగ్. లేదే, ఇందులో కూడా లేదు. ఒకవేళ ఇందులో లేకపోతే మళ్ళీ ఎందులో ఉంటుంది అన్నయ్య?
అది ఎక్కడుందో మాకు కూడా అర్థం కావడం లేదు షింజో. ఏ కేక్ లో ఉందో ఏంటో. ఇప్పుడు అది ఏ కేక్ లో ఉందో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదండి. నన్ను అడిగితే నేనేం చెప్పను. ఆ ఉంగరం దొరకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించు. ఎవరికైనా ఉంగరం దొరికితే ఇదిగోండి మీ ఉంగరం అని ఇచ్చేస్తారా? మీరు మాటలు మాత్రం సులభంగానే చెప్పేశారు. పోయింది నా ఉంగరమే కదా. నేనేం చేయను. మీరు ఏడవకండమ్మా. మీ ఉంగరం వెతకడానికి మేమందరం సాయం చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? అంటే ఇప్పుడు మీరు ఏం చేయలేనంటారా? మీరు ఎవరు దిగులు పడకండి, నేనున్నాను కదా. ఎలాగైనా సరే దాన్ని నేను మీకు వెతికి తీసుకొచ్చి ఇస్తాను. కానీ అది ఎలా? ఇదిగోండి, నేను తీసుకొచ్చేసాను. తీసుకోండి. నా వల్ల కాదు. నాకు కూడా నీరసం వస్తోంది. డింగ్ 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 డింగ్. శిశిమారు, మేమందరం ఇక్కడ పనిచేస్తున్నాం. నువ్వేంటి నిద్రపోతున్నావు? నీకేం కాలేదుగా శిశుమారు? గురించి నీకు ఇంకా సరిగ్గా తెలియదు. నేను పెద్ద చాంపియన్. మనం మొత్తం కేకులు రెడీ చేసాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదే ఉంది, ఇద్దరం పంచుకోవాల్సిందే. అమ్మాల చూడు, ఎవరు కేక్ దొంగలిస్తున్నారు. అలా పైకి ఊరికే తీసుకొచ్చినారు. నాటకాలు వేయకు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అమ్మాల చూడు, నా కేక్. చూసావుగా, ఆ కేక్ అక్కడే ఉంది. డింగ్ 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 డింగ్. ఎవరో తీసుకెళ్ళినట్టు అనిపిస్తోంది. ఏంటి, మీకు కొంచెం చాక్లెట్ పౌడర్ కావాలా? అది ఏంటంటే మమ్మీ చాక్లెట్ కేక్ తయారు చేయడానికి చాక్లెట్ పౌడర్ తక్కువైపోయింది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. షింజు త్వరగా రా. మీరు దిగులు పడకండి, ఖచ్చితంగా మనకి అది దొరుకుతుంది మమ్మీ. నాకు కూడా నమ్మకం ఉంది. డింగ్ 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 డింగ్. ఇంకా 2 మాత్రమే బాకీ ఉంది మమ్మీ. అరే కెనిచి నాన్నగారు, మీరా? చూడండి, నిన్న మీరు నా దగ్గర ఒక రైస్ కేక్ ని కొన్నారు కదా, దాన్ని తిరిగిచ్చేస్తారా? ఏంటి? దానికి బదులుగా మీరు దీన్ని తీసుకోండి. కేక్ సాకుతో నన్ను కలవడానికి వచ్చారన్నమాట. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. కేకులో ఒక చిన్న ప్రాబ్లం. అందుకే కెనిచి వాళ్ళ మమ్మీ మీకు దీన్ని ఇచ్చి రమ్మన్నారు. కాస్త ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. డింగ్ 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 డింగ్. కెనిచి, అన్నీ తిరిగి వచ్చేసాయి. అన్నీ వచ్చేసాయా? ఇప్పుడు దీన్ని కూడా కట్ చేయాలా? డింగ్ 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 డింగ్. అన్ని కేక్స్ కట్ చేసేసాము, కానీ ఆ ఉంగరం మాత్రం కనిపించట్లేదు. అయితే మళ్ళీ ఆ ఉంగరం ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఆ ఉంగరం పేరు చెప్పి మనం అందరం నానా కష్టాలు పడ్డాం, కానీ ఆ ఉంగరం ఎక్కడా దొరకలేదు. నీళ్ళలోనా? అలా కూడా అనుకోవచ్చు కదా నాన్న. జరిగేవి అన్ని జరుగుతూనే ఉన్నాయి, కానీ నా ఉంగరం ఎక్కడ పోయిందో ఎలా పోయిందో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. పోతే పోనీలే, అది ఇక దొరకదేమో. మీరు ఏడవకండి. అంతే.